హలో అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఏకాదశి కదా! ఇక మార్నింగే లేచేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడిని తొలి ఏకాదశి అంటారు కదా! ఈ రోజు నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించి కార్తీక శుక్ల ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలో ఉంటారట. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రంతా కూడా జాగారం చేసి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయట. ఇక ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఇద్దరం టెంపుల్‌కి వెళ్దాం వస్తావా అని. ఇక వెంటనే మా ఫ్రెండ్‌తో పాటు నేను కూడా టెంపుల్‌కి అయితే వచ్చేసాను. ఇది మా విలేజ్‌లో ఉన్న దానమ్మ తల్లి టెంపుల్ అండి. ఈ తల్లి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా కూడా తీరుతాయని అయితే భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక తర్వాత ఇంటికొచ్చేసి ఈరోజు పేలాలనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కదా! అవి తినేసాను. తర్వాత ఇక గారెలు అయితే చేశారనమాట ఇంట్లో. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా! మా ఫ్రెండ్‌కి కొన్ని ఇచ్చేసి నేను కూడా ఇంట్లో తినేసాను. ఇలా అయిందండి మా పూజ అయితే. మరి మీరు పూజ చేసుకున్నారా? ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. మా ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.